కాపాడుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూ వస్తున్నాం. మీ మీద చేయి చేసుకున్నందుకు నన్ను క్షమించండి. ఏముందమ్మా చైన్ లో? అదే మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్. నా పెళ్ళ నోట్లో నిద్ర మాత్రం లేసినా సరే ఆ చైన్ నీకు తీసుకొచ్చిస్తా. చీచా, ఈ ఏడుపు స్విచ్ ఆఫ్ చేసి శృంగారం స్విచ్ ఆన్ చేయవా? మోడ్ లోకి వస్తున్నా. అవును బబ్లు, ఆ పెద్ద కోటేశ్వరరావు ఉన్నాడే, వాడు నిజంగానే బ్యాంకు దోపిడీ చేశాడంటావా? డౌటే లేదు, చేసే ఉంటాడు, చేశాడు, చేస్తాడు కూడా. వాడు ఫేస్ ఎప్పుడైనా చూసావా? శవాలు మోసే ఫేసు. మరి అంత డబ్బు ఎక్కడ దాచుంటాడంట? ఎక్కడైనా దాచేస్తుంటాడు, దాస్తాడు, దాచాడు కూడా. ఏంటిది? ఎక్కడి నుంచి పడింది ఇది? అమ్మో, దా, ఎక్కడి నుంచి పడింది? ఎందుకు భయపడతా? భయం కాదు, చిన్న దడగా ఉందేంటి? దడ దడ చిక్కిడి. పోయినసారి మా ఇంట్లో బాత్రూమ్ లో నుంచి బెకబెక అని కప్పలా ఒకడు వచ్చాడే, వాడికి ఏమవుతాడు? మా రెండో అమ్మకి వాళ్ళ మూడో నాన్న అల్లుడవుతాడు. ఓహో. సో అతను నాకు మేనమా అవుతాడు. మేనమామ. అబ్బో, వీళ్ళ ఫాదర్ పెద్ద డిబేచర్ గాడు అయి ఉంటాడు. అందుకే ఆ మాయగాడి కడుపున ఈ కేటుగాడు కేడిగాడు పుట్టుంటాడు. పుట్టిలాయరు నన్ను పూతు మాట్లాడు. తప్పవే తప్పు. నీ పని చెప్పండి. నిన్ను డబ్బులుగా ఇప్పుడు చెప్పరా వివరంగా. నన్ను నీవేమి తిట్టావు? దండం పెడతాను, నన్ను వదిలే. మా ఫాదర్ ఎవడరా? మీ ఫాదర్ రమణ మహర్షి. మరి నేను రమణ మహర్షి కడుపున పుట్టిన ముమ్మడివరం బాలయ్య బాబు. మరి నువ్వు? హాజీ మస్తాన్ సంఖ్యలో సెంటర్ రాసే హాజీ మస్తాన్ కొడుకుని. రేయ్, మళ్ళీ ఎప్పుడైనా నన్ను తిట్టినా నాకు కనిపించినా నీ తిత్తి తీస్తా. జాగ్రత్త. ఏమిటి తాతయ్య, ఎవరి కోసమైనా వెయిటింగ్? అవును బాబు, నీకోసమే వెయిటింగ్. నీకో షాక్ న్యూస్ చెబుదామని. నీకోసం ఎవరొచ్చారో చెప్పుకో. ఎవరొచ్చారు? అమెరికన్ ఫ్లైట్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, కేంబ్రిడ్జి, పబ్లిక్ స్కూలు. ఇప్పుడు చెప్పుకో ఎవరొచ్చారు. బిల్లాడేనా? ఆహా, నువ్వు చమత్కారమే బుజ్జి, మీ నాన్నలాగా. బుజ్జి వాళ్ళని కూడా చమత్కారేనా? నువ్వే కదా యా బుజ్జివి. అవునవును, మా నాన్న గురించే కదా అన్నారు. ఇంతకీ ఎవరొచ్చారు తాతయ్య? సప్త సముద్రాలు దాటి నీ కోసం ఎవరొస్తారు? రాధికారాణి తప్ప. అవునవును, వస్తే రాధికారాణి రావాలి. రావాలి కాదు, వచ్చేసింది. వచ్చేసిందా? వచ్చేసా 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 వచ్చేసా. ఒరే కప్ప, అయ్యా, ఎవర్రా ఈ కుకుంబరి ఫేసు? నీకేమైనా టచ్ ఉందా? బాంబే రోడ్ లో ఈ ఫేస్ ఎప్పుడు చూసినట్టు గుర్తులేదే. హాయ్. ఒరే, అది హాయ్ చెప్పింది నీకా నాకా? నాకు మాత్రం కాదు. అయితే నాకే ఉంటుంది. హాయ్. నా బంగారు తల్లి, నీకోసం ఎగురుకుంటూ వచ్చింది, చూసావా బుజ్జి? చూశాను నాయనమ్మా, చూశాను. కానీ మేమే దురదృష్టవంతులం. కాబోయే ఇంటి కోడల్ని కళ్ళారా చూసుకోలేకపోతున్నాం. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? పిల్లలు చాలా రోజుల తర్వాత కలిశారు, వాళ్ళేవో మాట్లాడుకుంటారు. మనం వెళ్దాం పదండి. పద. భయ్యా, మన నాటకం కనిపెట్టి ఆ ముసలిలో దీన్ని అరేంజ్ చేయలేదు కదా. ఒరే రమేష, ఊరందరికి నువ్వు లోకువా, నీకేమో ముసలోళ్ళు లోకువా. నీకు రాను రాను బుర్ర ట్రిర్. దీని సంగతి ఇద్దరు తెలుసుకున్నాం. పద. ఎవరి మీ నువ్వు? మర్యాద మర్యాద. ఓ సారీ, ఎవరండి మేడం మీరు? మీరెవరో చెప్పండి సార్. హలో, ఈ భవంతికి వారసులం. భువనగిరి రాజావారికి మనవళ్ళం. ఆహా, ఆ మాట ఆ పెద్దంతో చెప్పించగలవా? బల్ల గుద్ది చెప్పగలం, అవసరమైతే నిన్ను గుద్ది చెప్పగలం. ఏరా కమాన్, అయితే పద. పద. హలో 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 హలో, ఓం ప్రదంగా ఒక్కసారి ఆగు. రే, నువ్వు కూడా రా. అతనెందుకు? నువ్వు ఒక్కడవేరా. నేను ఒక్కడిని వస్తే నా బాడీ వర్కౌట్ కాదు. పోనీ అతనే రమను. నేను రాకుండా అతను వస్తే వాయిస్ వర్కౌట్ అవ్వదు. యూ చీట్. ఐ నో యువర్ డ్రామా. నువ్వు వాయిస్, అతను బాడీ. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఇద్దరు ఈ ఇంట్లో డబుల్ యాక్షన్ నడిపిస్తున్నారా? అవును, డబుల్ యాక్షన్ నడిపిస్తున్నావు. మధ్యలో నువ్వే వస్తావే బుడతా. టంగ్ టంగ్. టంగే, నీకు సంబంధం ఏంటి? నాకా? ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, నాతో లవ్, పిజ్జా హట్, ఐస్ క్రీమ్ పార్లర్ అని మీరేగా చెప్పారు. ఆహా, మాకింత వాక్శుద్ధి ఉందని మాకే తెలియదు. ఏరా, సరే ఇదిగో, వస్తే వచ్చావు గాని ఏ బస్సులో అమెరికా నుంచి వచ్చావో అదే బస్సులో తిరిగి వెళ్ళిపో, లేదా అప్ డౌన్ ఫటక్. పిచ్చిగా వాగితే బ్యాక్ బ్రేక్ అవుద్ది. ఏంటే జంగురు బిల్లి ముఖం దానా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు ఏంటి? ఏంట్రా సత్రకాయ్, రెచ్చిపోతున్నావేంటి? అవ్వ అవ్వ అవ్వ, మా వాణ్ణి ఏరా అంటావా?
ఆడదానివి కాబట్టి ఈసారి క్షమించి వదిలేశాను. ఈసారి నిన్నంటే నన్ను నీ జడలాగి సారీ జడలేదు కాబట్టి జుట్టు లాగి జబ్బులు జారిపోయేదాకా కొడతాను. మ్హూ. తాతయ్య గారు మధ్యలో ఆయన ఎందుకు పిలుస్తావు? మిమ్మల్ని మెడ పట్టి బయట గెంటించడానికి. హలో, మమ్మల్ని బయటికి గెంటించడానికి ఈ తాత కాదు, మీ తాత వాడి తాత కలిసి కాంబినేషన్ గా రావాలి. అయితే ఇదే ఛాలెంజ్. నెల రోజులు తిరగకుండా ఈ గడపలో నుంచి మిమ్మల్ని తాతయ్య గారి చేత తరివి కొట్టించకపోతే నా పేరు ఆ, చెప్పవే నీ అసలు పేరు చెప్పి tell me. ఓలో. చెప్పు రాధికా రాణియే కాదు. ఓసిని యబ్బ. ఆవేశంలో కూడా అబద్ధాన్ని ఎంత చక్కగా చెప్పేవే. నీ ఛాలెంజ్ కి నా ఛాలెంజ్ ఇవి. ఇదే నెల రోజుల లోపల నాన్నమ్మ చేత నీ చీర చిరిగిపోయేదాకా కొట్టించి నెట్టించకపోతే మేము ఆ, మీరు చెప్పు. భువనగిరి రాజా వారికి మన వాళ్ళమే కాదు. ఇది కరెక్ట్. మీరు మనవాళ్ళో మట్టిగడ్డలో మీతోనే చెప్పిస్తాను. మీరు రెడీ? వచ్చేసా 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 అయ్యా, చెప్పులో మేకులాగా ఇది ఎక్కడి నుంచి దిగిందంటావు? అది చెప్పులో మేకైతే దాని ముక్కులో మనం ముళ్ళులో దిగిపోదాం. రండి. తాతయ్య, మన ఇంటికి ఎవరో వచ్చారు. ఎవరొచ్చింది? అమ్మా, నేనేనమ్మా. ఎవరు? అంబిక. చూసారా అమ్మ నా గొంతు ఎలా గుర్తుపట్టేసిందో? ఏమ్మా, ఇన్నాళ్ళకి ఈ కబోది పక్షుల మీద దయగలిగిందన్నమాట. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? పేరుకు ఆయనకి ఢిల్లీలో ఉద్యోగం అన్నమాటే గాని పిల్లలతో నాతో గడపడానికి ఒక గంట టైం కూడా దొరకటం లేదు. అయితే మాత్రం మిమ్మల్ని మర్చిపోతావా ఏంటి? ఏమండి? నమస్కారం మామగారు. ఏమిటి అల్లుడు గారు అంత మర్యాద? నన్ను ఆశీర్వదించండి మామగారు. పెద్దమ్మా. ఎవరు? నా పెద్ద కూతురు సునీత వదినా. ఊపిరేసి నువ్వు కూడా వచ్చావా? ఏంటి అందరూ ఇలా ఒకేసారి కట్టుకుని వచ్చారు? మా ఆయన నేను కూడా వచ్చావమ్మా. భవానీ నేను కూడా వచ్చాం అక్కయ్య. ఆగండి. ఎవరెవరు వచ్చారో ఒక్కొక్కరిగా చెప్పండి. ఈ గొంతులన్నీ విని ఎన్నో సంవత్సరాలు దాటింది. వచ్చిన వాళ్ళు కౌరవులో పాండవులో ఈ గాంధారి ధృతరాష్ట్రుడు అర్థం చేసుకోవాలి కదా. ఎవరు? బుజ్జి. బుజ్జి, నేనెవరో గుర్తు పెట్టావా? భయ్య ఎక్కడ? అతను ఏ బీచ్ లో బఠానీలు తింటూ తిరుగుతున్నాడు. అతను చిన్నప్పటి నుంచి అంతే. ఎవరి ఆర్మీ? తాతయ్య గారికి బంధువులు. వాళ్ళకి కళ్ళు కనిపిస్తాయా? ఆహా, ఎక్స్రే కళ్ళు. బుజ్జి, ఏంట్రా అక్కడే అయిపోయావు? ఈయనెవరో తెలుసా? వాడు మిమ్మల్ని ఎక్కడ గుర్తుపడతాడు? ఎవరికి వాళ్ళు మీరే పరిచయం చేసుకోండి. ఆగు. ఇదే ఇలా రా చెప్తా. ఇదే భూపతి రాజా వారి ఇల్లు. నువ్వు లోపలికి వెళ్ళి కప్పగంతులు రమేషు అని పిలువు. వాడు కప్పలా బయటకు వస్తాడు. ఆ తర్వాత నువ్వు ఎలా కొడతావో నాకు తెలియదు. లాఠీతో కొడితే ఎముకలు పటపటా విరిగిపోవాలి. మూటికాలతో తంతే వాళ్ళు జలజల రాలిపోవాలి. మరి కడప వాడిని అంటున్నావు కదా, ఆ కడప దెబ్బ ఏమిటో చూపించాలి. అరే రాజుకి గుర్రానికి ఒరే బుజ్జి, ఈ అమ్మాయి ఎవరన్నా అడిగితే అలా అయిపోయావేంటి? నేనెవరో చెప్పండి, ఆలోచిస్తారే. ఏం బుజ్జి, మా దగ్గర కూడా దాబరు కదా. చెప్పు, ఆ అమ్మాయి ఎవరు? తను చెప్పడానికి సిగ్గుపడుతున్నాళ్ళండి. సిగ్గా? సిగ్గెందుకు బుజ్జి? నీ కాబోయే పెళ్ళామని చెప్పు. ఏంటి బుజ్జి, చెమటలు పడుతున్నాయేంటి? బాత్రూమ్ కేమైనా వెళ్ళొస్తావా? మరి నీ కాబోయే పెళ్ళానని చెప్పు. బుజ్జి, ఎందుకలా వణికిపోతున్నావు? ఏంటి ఉణికిపోతున్నాడా? ఏం బుజ్జి, నీకు ఆరోగ్యం బాలేదా? ఏమైంది బాబు? హలో నట శూన్య, చేసినటం చాలు గాని కళ్ళు తెరు. లే లే. భయ్యా ఎక్కడా? మళ్ళీ నన్ను అడుగుతావే? అతని కేర్ ఆఫ్ అడ్రస్ నా దగ్గర ఉన్నట్టు. బహుశా 3-4 డేస్ రాడేమో. అయిపోయాను.
ఇప్పటికే రకరకాల ఇంజక్షన్లతో జబ్బల నిండా బొక్కలు కూడా పొడిచారు. రక్త పరీక్ష కోసం 1/2 లీటర్ రక్తం కూడా